హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బటర్ఫ్లై ఫ్రాక్ కటింగ్ చూపించానండి. దానికోసం బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ షోల్డర్ కలిపి 6.5 తీసుకున్నానండి. నెక్ వచ్చేసి 3.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఆమ్ డౌన్ కూడా సేమ్ అంతే, 6.5 తీసుకున్నాను. షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో ఆమ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 తీసుకున్నానండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, 1 ఇంచ్ డాట్స్ కోసం 1.5 ఖర్చు కోసం తీసుకున్నాను. బ్యాక్ నెక్ బోట్ నెక్ పెట్టుకుంటున్నాను అండి. దానికోసం 3 ఇంచెస్, డౌన్ వచ్చేసి 7.5 పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 పెట్టుకున్నాను అండి. నెక్ విడ్త్ వచ్చి 3.5 పెట్టుకున్నాను. ఈ మార్కింగ్స్ అన్నీ స్కేల్తో కలుపుకున్నానండి. ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాను అండి. స్ట్రైట్గా కర్వ్ స్కేల్తో ఆమ్ రౌండ్ తీసేసుకున్నాను. రౌండ్ నెక్ డ్రా చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రౌండ్, బోట్ నెక్ కోసం డైమండ్ షేప్ డ్రా చేసుకున్నానండి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ నెక్ పైది కట్ చేసుకోవాలండి. నడుము దగ్గరకు వచ్చేసి 3/4 ఇంచు పైకి తీసుకోవాలండి. షేప్ నీట్గా వస్తుంది అట్లయితే. బ్యాక్ నెక్ డైమండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను అండి. షేప్ చూడండి నీట్గా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. హ్యాండ్స్ అండి, హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను అండి. ఖర్చు కోసం 1.5 స్ట్రైట్గా తీసుకొని హ్యాండ్ కర్వ్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చు 1.5. హ్యాండ్ షేప్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్గా తీసుకున్నాను. కర్వ్ షేప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకసారి తీసేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా అంతే అండి, 4 ఫోల్డింగ్స్ మీద తీసేసుకుంటున్నా. బాటమ్ లెంత్ వచ్చేసి 29 ఇంచెస్ అండి. కింద ఇంకో లేయర్ పెడుతున్నా కాబట్టి 23 మెయిన్ లెంత్ తీసుకున్నాను. కింద లేయర్ కోసం నేను 6.5 3 పీసెస్ తీసుకున్నా అండి. జాయిన్ చేసుకొని కింద లేయర్ వేస్తాను.
కటింగ్ అయిపోయిందండి. దీని స్టిచ్చింగ్ కూడా కావాలంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.